ఈ సైడ్ ఉన్నదా ఈ హౌస్ జయలలిత వాళ్ళది? ఇదే రైట్ బిల్డింగ్ అదే దాన్నే. ఇదా ఏంటి బ్రో ఎంత పెద్ద గోడ? మరి సీఎం ఇట్స్ సీఎం బ్రో. షీ సీఎం 10 years చేసిన సీఎం కింద. అది ఉన్నప్పుడు బాగుంది. అది ఉన్నప్పుడు అయితే ఇక్కడ రానివారు కూడా నాకు తెలిసి. ఈ ఖాళీగా ఉండదు. ఉన్నాడు రోయ్ సల్మాన్ బాపడి ఉన్నాడు నెట్టేసుకుని. ఈ లోపలికి అపార్ట్మెంట్ ఉందా? బోట్లో మరి వీడియో తినేవారు. మనం ఇప్పుడు ఎటు వెళ్తున్నాం? చూడండి ఎవరా లోపలికి వెళ్ళవరా? జయలలిత జయలలిత ఏటీఎం పోస్ట్ కార్డ్ ఎట్టుగా ఉంటుంది. ఇంకా బోల్డ్ ఇల్లు ఉంటాయి ఇటు సైడ్ అంతా. అక్కడ చూపించరా మరి వెళ్ళే లెఫ్ట్కి వెళ్ళి అయితే రాచావు అలా వెళ్దాం. రజనీకాంత్ ఇల్లు కూడా ఎక్కడెక్కడ ఉంటుంది. జయలలిత ఇంటి పక్కన ఆడిదిని ఆడిది ఆ కాలనీ ఒకటి ఉంటుందిరా. ఆడి ఫస్ట్ నుంచి అది ఆడి ఇల్లు ఎలాగ ఉంటుంది అనుకుంటున్నావు? ట్రైన్ లాగా ఉంటుంది, పొడుగుగా ఉంటుంది, సన్నంగా కదరా? ఇక్కడ ఎవరు ఉండరు తెలుసా నీకు ఇల్లులోని? వాచ్మెన్ ఒక్కడే ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ది ఇల్లు ఎవరు ఉండరు. వేరే కంట్రీలో ఉంటారు. ఒక ఇంట్లో లైట్ ఎలా చూడు దాన్ని పెట్టేసుకుంది బ్యానర్. దానికి బాంబు లాగా చేసేయాలి. అది ఇప్పుడు ఎక్కడ ఇందులో ఉంటుంది అంటే ఇంట్లో ఇల్లు దొబ్బేసింది. ఇక్కడ ఉండదు కానీ ఇల్లు అయితే దాని దగ్గరే దాని పేరు మీద. ఇల్లు చాలు దానికి రోడ్లోని. ఇదేంట్రా ఊటీ బంగ్లా? కాల్ చేస్తున్నా. చెప్పమా వస్తున్నా. ఇప్పుడు తేనాంపేట. అవును ఆన్ ద వే. हम बम लगा देंगे बहुत అని యుద్ధం ఏదైనా స్టార్ట్ అయిందంటే మీరు శుభ్రంగా ఎస్పడి వచ్చిండ్రా. ఎందుకురా? సిటీలో సేఫ్టీయా? సిటీలో వెరీ డేంజరస్ రా. ఏమనుకుంటున్నాను కార్ పట్టుకోవడం. మా విలేజెస్ బెస్ట్. అక్కడెక్కడ ఏమైనా రిస్క్ వైజాగ్లో ఏమైనా పేరింది అనుకో, అరకులో మనకి 2 రిసార్ట్లు ఉన్నాయి, జనరేటర్ ఉంది. లగేజ్ పెట్టుకుని వెళ్ళిపోయాం అనుకో, వాళ్ళకి కావాలంటే ఒక 1 నెల రెంట్ ఇచ్చేయచ్చు. అయిపోయింది సార్. అరకులో కూడా బాంబే వేసితే మరి ఫైనల్ డెస్టినేషన్ నీకు చావు, ఫైనల్ డెస్టినేషన్ లో చావు రాసినట్టు రాసినట్టే. అరకులో కూడా ఎవడైనా బాంబే వేస్తే అరకులో వేసిన దీంట్లో వేరు కదా ఎన్ఆర్పురంలో. ఎన్ఆర్పురంలో నీకు ఉండడానికి అవ్వదు కదా. అక్కడ అరకులో అనుకో మనకు చీప్ అండ్ బెస్ట్. 1000 రూపాయలు రూమ్, నెల మొత్తానికి 20,000 రూమ్ మాట్లాడుకోవచ్చు. సెట్ ఓకే.